శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తిరుప్పావై పాసురాలలో 16వ పాసురము, దానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలికలో రచించినటువంటి విశేషమైనటువంటి సులభమైనటువంటి అనువాదము, దానిలో ఉన్న అంతరార్థం విశేషార్థం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మ రంగనాథుడి అనుగ్రహం కోసం తిరుప్పావై పాసురాలు రచించింది. ఆ తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కాబట్టి ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలలో 16వ పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలికలో సులభంగా ఏ విధంగా అనువాదం చేశారంటే, ద్వారపాలకులారా భవన రక్షకులారా నందగోపుని సౌధ ద్వారములు తెరువుడిక, మణికవాటములతో రణమాలికలుతోడ రమ్యకేతన తతుల రత్న దీపిక గముల కళలతో అలరారి వెలలేక వెలిగేటి భువనమోహనమైన భవనమును తెరువర, ఇంద్రనీలపు మేని సుందరాంగుడు వాడు ఇంద్రజాలము చేయు నందనందనుడు, పరవాద్యమిత్తునది పలుకునిచ్చిన వాడు సరసిజాక్షుడు దివ్య సౌధమునందున్నాడు అంటూ చాలా సులభంగా కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులో విశ్లేషణ చెప్తున్నారు. అలాగే ప్రభుని మేల్కొల్పుటకు పడివచ్చిన మిచటకు మరి వేరు లాభములు మాకేమియును వలదు, కరుణించి కాదనక తెరువుడిక ద్వారముల సేవించదము దేవదేవు శ్రీచరణముల. అంటే ఇక్కడ ఏం జరుగుతోందంటే, ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొల్పిన తర్వాత మార్గళీ వ్రతం పేరుతో తెల్లవారుజామున స్నానం చేశాక ఆండాళ్ తల్లి 10 మంది గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొల్పటానికి నందుని భవనానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో ఆండాళ్ తల్లికి గోపికలకు మధ్య జరిగినటువంటి సంభాషణ మొత్తం కూడా ఈ 16వ పాసురంలో చెప్పడం జరిగింది. ఈ సంభాషణలో ద్వారపాలకులతో ఆండాళ్ తల్లి ఏం పలుకుతోందంటే, ద్వారపాలకులారా భవన రక్షకులారా నందగోపుని సౌధ ద్వారములు తెరువుడిక. నందుని ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పం మీద నిద్రిస్తూ ఉన్నాడు. ద్వారపాలకులారా, ఈ భవనాన్ని రక్షించే వాళ్ళలారా, మీరు ఆ తలుపులు తెరవండి, మేము వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవాలి, ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలని ఆండాళ్ తల్లి పలుకుతోంది. మణి కవాటములతో రణమాలికలుతోడ రమ్యకేతన తతుల రత్నదీపిక గముల కళలతో అలరారి వెలలేక వెలిగేటి భువనమోహనమైన భవనమును తెరువరా అంటోంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మాండమైనటువంటి మణిమాణిక్యాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దీపకాంతులతో ప్రకాశించేటటువంటి భవనం మధ్యలో హంసతూలికా తల్పం మీద నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన్ని నిద్ర నుంచి మేల్కొల్పాలి. అలా మేల్కొల్పినప్పుడు ఆ సౌందర్యాన్ని చూడాలి, ఆయన దివ్యమంగళ స్వరూపం చూడాలి. ద్వారపాలకులారా తలుపు తెరవండి అంటూ ఆండాళ్ తల్లి పలుకుతోంది. ఇంద్రనేలపు మేని సుందరాంగుడు వాడు ఇంద్రజాలము చేయు నందనందనుడు, అద్భుతమైన నీలబేగ శ్యాముడు, మాయలు చేసేటటువంటి మాయావి, పరవాద్యమిత్తునది పలుకునిచ్చిన వాడు సరసిజాక్షుడు దివ్య సౌధంబు నందున్నాడు. అంటే పరై అంటే తప్పెట లాంటి వాయిద్యం. గోపికలందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మను దర్శించుకుంటే ఆయన పరై అనే వాయిద్యాన్ని ఇస్తాడు, తప్పెట లాంటి వాయిద్యాన్ని ఇస్తాడు. అయితే పరై అనే వాయిద్యం ఇవ్వటం అంటే పరబ్రహ్మ స్వరూపమైన మోక్షాన్ని ఇవ్వటం అని దీనిలో ఉన్న విశేషార్థం. అలాంటి కృష్ణుణ్ణి మేల్కొల్పి ఆయన్ని దర్శించుకొని మంగళాశాసనం పాడి ఆయన ఇచ్చే పరై అనే తప్పెట లాంటి వాయిద్యాన్ని తీసుకొనటానికి వచ్చాము అని ఆండాళ్ తల్లి పలుకుతోంది. అందుకే ఇక్కడ ప్రభుని మేల్కొల్పుటకు పడివచ్చిన మిచటకు మరి వేరు లాభములు మాకేమియును వలదు, కేవలం శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొల్పి ఆ సౌందర్యాన్ని దర్శించడానికే వచ్చాం, మాకు ఇంకా ఏ లాభము లేదు, ద్వారపాలకులారా తలుపు తీయండి, కరుణించి కాదనక తెరువుడిక ద్వారముల సేవించదము దేవదేవు శ్రీచరణముల. అంటే ద్వారపాలకులారా తలుపులు తెరిస్తే శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలను ఆశ్రయిస్తాము అని ప్రార్థిస్తోంది. అప్పుడు ద్వారపాలకులు ఏమంటారంటే, తలుపులు మేము తెరవము, కృష్ణ పరమాత్మకు ఆగ్రహం వస్తుంది, కావాలంటే మీకే తాళాలిస్తాము, మీరే తలుపులు తెరుచుకుని వెళ్ళండి అని ద్వారపాలకులు ఆండాళ్ తల్లి గోదాదేవితో చెప్తారు. అప్పుడు గోదాదేవి ఏమంటుందంటే, అమ్మో ఆ తాళాలు మా మాట వినవు,
మేము తాళాలతో తలుపులు తెరవాలని ప్రయత్నించిన వెంటనే తాళాలు గట్టిగా బిగుసుకుంటాయి. ఆ తాళాలు మా మాట వినవు. వాటి కృష్ణుడి మీద ప్రేమ ఎక్కువ. కృష్ణుడికి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని మేము తాళాలతో తలుపులు తెరుస్తుంటే ఆ తాళాలు వాటంతటవే గట్టిగా బిగుసుకుంటాయి. కాబట్టి మేము తెరవము, ద్వారపాలకులారా మీరే తెరవండి అని ఆండాళ్ళ తల్లి అంటోంది. ఏంటి దీనిలో ఉన్న విశేషార్థం అని అర్థం చేసుకుంటే, భగవంతుడి ప్రేమ రావాలి అంటే అజ్ఞానం అనేటటువంటి తలుపులు తెరుచుకోవాలి. అది ఇక్కడ విశేషార్థం. అజ్ఞానం అనే తలుపులు తెరుచుకునేటప్పుడు తాళం బిగుసుకోవటం అంటే మనలో అహంకారం బిగుసుకుంటుంది. అహంకారం అనేటటువంటి తాళాన్ని వదిలివేసినప్పుడు జ్ఞానం అనేటటువంటి తలుపులు తెరుచుకుంటాయి అని మనందరికీ ఆండాళ్ళ తల్లి అద్భుతమైన సందేశం ఇస్తుంది. కాబట్టి కేవలం పాసురాన్ని ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకోవటం కాదు, దానిలో ఉన్న విశేషార్థాన్ని తెలుసుకోవాలి. తాళాలు మా మాట వినవంటే మాలో ఉన్న అహంకారం మా మాట వినదు. తాళాలు గట్టిగా బిగుసుకుంటాయి అంటే అహంకారం గట్టిగా బిగుసుకుంటుంది. కాబట్టి అహంకారం అనేటటువంటి తాళాన్ని బద్దలు కొట్టి తలుపులు తెరుచుకోవటం అంటే పరమాత్మ అనేటటువంటి జ్ఞానంలోకి మనం ప్రవేశించటం అని దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి విశేషార్థం తెలుసుకుంటూ ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలు గానం చేసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.